రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన మీద వెంటనే విచారణ జరపాలి. ఉత్తుత్త కేసులకి, అనవసరమైన కేసులకి సిట్లేసి లేకపోతే రకరకాల విధంగా బెదిరిస్తున్న క్రమంలో ఈ రోజు అమ్మాయే వచ్చి పోలీస్ స్టేషన్ లో నాకు ఈ అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అంటే ఆమె వాంగ్మూలాన్ని కూడా డిలీట్ చేసి, ఆమె వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీద నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా జరుగుతుంది, మీ మంచి కోసమే చెప్తున్నాం, మీరు ఈ కేసుని వేరే రకంగా పెట్టండి అనే విధంగా తల్లిదండ్రులను బెదిరిస్తూ, అమ్మాయిని బెదిరిస్తూ పోలీసులు కూడా ఈ రోజు అరాచకాన్ని సృష్టిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి వెంటనే బండి భగీరథని అరెస్ట్ చేయాలి, వారికి తగిన శిక్ష వేయాలి. ఉత్తుత్తోళ్ళని ఏం పాపం అమాయకులనేమి ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటారు పోలీసులు. కానీ ఈ రోజు పలుమార్లు అత్యాచారం చేసిన అమ్మాయి ఆమెనే స్వయంగా వచ్చి ఆమెనే నాకు అన్యాయం జరిగింది అనుకుంటున్న క్రమంలో ఎందుకు ఈ పోలీసు యాక్షన్లోకి దిగట్లేదు? ఎందుకు ఆ అబ్బాయిని కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణ జరపట్లేదు? ఎందుకు ఈ అమ్మాయి వాంగ్మూలాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఈరోజు ప్రభుత్వం సమాజానికి ఏం సంకేతాలు ఇస్తుంది? ఉన్నోడైతే ఒకలాగా, లేనోడైతే ఒకలాగా, పదవున్నోడైతే ఇంకోలాగా మేము కాపాడుతామనే భరోసా ఇస్తుందా? ఈ రోజు మోడీ గారు మొన్న సభలోనే మా తోటి కలవండి మీకు హెల్ప్ చేస్తామనంటే ఇట్లాంటి హెల్ప్ తీసుకోవడానికే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గట్టిగా బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడా అనేది మనకు పలు అనుమానాలు రేకెత్తించడానికి ఇది నిదర్శనం. 5, 7, 8 ఈ సెక్షన్ల కింద కూడా కేసు పెట్టి వాటికి కఠిన కారాగార శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అందరినీ కూడా కట్టుకుని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఆ అమ్మాయి కుటుంబానికి, అమ్మాయికి అండగా నిలబడడానికి మేము ఎంతకైనా